నూతన ఏడాది 2025 వేడుకలకు హైదరాబాద్ సిటీ రెడీ అయిపోయింది. ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్స్ కోసం వేదికలు ముస్తాబయ్యాయి. జనం కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సెలబ్రేషన్స్ ని ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. శాంతి భద్రతలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్ సిటీలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. మధ్యమధ్యలో ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఫ్లైఓవర్లపై సెలబ్రేషన్స్ కావచ్చు, కారణం ఏదైనా సరే హైదరాబాద్ సిటీలో అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. తిరిగి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు అన్నింటినీ తెరుస్తామని పోలీసులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం కేవలం పీవీ ఎక్స్ప్రెస్ వే మాత్రమే అందుబాటులో ఉంచబోతున్నామని పోలీసులు వెల్లడించారు. పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, పీబీ ఎక్స్ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా వెహికల్స్ కు అనుమతి ఉండబోదని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ల మూసివేతతో ఈ క్రింది మార్గాలలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సెక్రటేరియట్ పక్కనే ఉన్న మింట్ కాంపౌండ్ దగ్గర కూడా మూసివేయనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక న్యూ ఇయర్ కారణంగా సిటీలోనికి భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు వివరించారు. నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో రైలు సమయం వేళలను పొడిగించారు. నేటి రాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండబోతున్నాయని అధికారులు ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలకు జరుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకొని ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు మెట్రో వేళలు పొడిగించారు. మెట్రో యాజమాన్యం నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.